యేసుక్రీస్తును కన్న తల్లి రోమా సైనికుడితో పడుకొని యేసుని కంది అని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. నేనేమన్నానంటే, బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అనడానికి నోరెలా వస్తుందిరా నీకు, మరి మీ పురాణాల్లో ఉన్నవేంటి, అవి బూతులు కాదా అన్నాను. దాని మీద ఒక కేసు పెట్టారు. మీరు నమ్మండమ్మా, నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు 7 రోజులు. కటింగ్ వాళ్ళు ఇలా చేశారనుకుంటున్నారా? గుంటలు తవ్వినట్లుగా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం కట్ చేశారు నన్ను. ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అందరూ వినాలి. ఎరా లంజా కొడక, బ్రిటిష్ వాళ్ళు మీ అమ్మతో కలిస్తే పుట్టినవారా నువ్వు అని అన్నాడు నన్ను ఎర్ర టెండర్లో నిలబెట్టి. నాకు చాలా కష్టం అనిపించింది అమ్మ. నేనెవరింట్లో దొంగతనం చేయలా, నేనెవరి మీద దాడి చేయలా, నేనెవరిని చంపమని పిలుపునివ్వలా, నేనెవరిని కించపరచలా, నేనెవరిని అవమానించలా. ఉన్నది న్యాయం మాట్లాడినందుకు 7 రోజుల పాటు నా బిడ్డలకు దూరంగా నేను జైల్లో ఉన్నాను. పోలీసు అన్నలకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట నాకు, శ్రమ అనుభవించుట నాకు మేలాయను అన్నట్లుగా నా తల మీద ఉన్న జుట్టును మాత్రమే తీయగలిగారు, కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్తు కూడా కదిలించలేకపోయారు ఎవరు కూడా.